వచ్చే ఎన్నికలే టార్గెట్గా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా? కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా పవన్ వ్యూహాలు రచిస్తున్నారా? త్వరలో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం కోసం కసరత్తు మొదలు పెట్టిన పవన్ ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారా? అలాగే ఆ నియోజకవర్గాల్లో పవన్ సర్వే చేయించడం వెనుకున్న కారణం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి సారించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కూటమిలో కొనసాగుతూనే జనసేన పార్టీ బలపడే దిశగా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో భారీ విజయం సాధించింది. అటు 2 ఎంపీ సీట్లను దక్కించుకుంది. కానీ ఈ సీట్ల సంఖ్యను వచ్చే ఎన్నికలకు పెంచుకునే ఆలోచనలో పవన్ ఉన్నారు. అందుకే ఇప్పుడున్న 21 అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 50 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని ఓ అంచనాకు వచ్చారట. అందుకే ఈ 50 నియోజకవర్గాలతో పాటు మరో 10 కొత్త నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై సర్వే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. మిగతా సీట్లన్నీ తెలుగుదేశం, బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. అటు వైసీపీ ఖాతాలో 11 సీట్లు ఉన్నాయి. అయితే పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కూటమితోనే కలిసి పోటీ చేస్తున్నామన్న క్లారిటీ రావడంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంఖ్య 50 దాటితే కూటమిలో తామే కీలకంగా మారొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే జనసేన ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది, అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు సర్వే చేయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించడం ద్వారా పార్టీకి మరింత జోష్ వస్తుందని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలోనూ జనసేన అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో నమ్మకమైన నేతలను, సుదీర్ఘకాలం నుంచి పార్టీతో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ఛార్జ్ పదవులను కట్టబెట్టేందుకు రెడీ అయ్యారట. 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమిస్తూనే మిత్రపక్షాలకు ఇబ్బందులు రాకుండా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తాను తీసుకోవాల్సిన స్థానాలపై కూడా అంచనాకు రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని సమాచారం. అందుకే ఓ సర్వే సంస్థతో జనసేనకు బలం ఉన్న 50 నియోజకవర్గాల పేర్లను ఆయన తెప్పించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచనలో పవన్ ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీకి చెందిన సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆ సర్వే రిపోర్టు వచ్చాక ఆ స్థానాల్లో ఇన్ఛార్జీలు లేకపోతే అప్పుడు అక్కడ నమ్మకమైన వారిని నియమించే ఆలోచన చేస్తున్నారట. ఆ సమయంలోనే అక్కడ కొత్త నేతలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం 50 నుంచి 60 బలమైన అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంటు స్థానాల్లో సర్వే చేసి ఇవ్వాలని సదరు సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.